స్త్రీ ఏం కోరుకుంటుందంటేట తన కడుపున పుట్టినటువంటి కొడుకు తన భర్తకి ఆసరా అయి, నాన్నగారండి మీకెందుకు నాన్నగారండి, నేను ఉన్నాను కదా నాన్నగారండి, మీరు బడలిపోకండి నాన్నగారండి, మీరు ఆరోగ్యంగా మీరు అలా ఉంటే నాకు చాలండి, మాకు మా నాన్నగారు ఉండడం కావాలి, నాన్నగారు మీరు అలసిపోవద్దు, నేను పెద్దవాడిని అయ్యాను కదా, నన్ను కష్టపడి పెంచి పెద్ద చేశారు కదా, నేనున్నాను కదా, మీ రెక్క మీ భుజం మీద వెయ్యండి, వేసి మీరు విశ్రాంతి పొందండి, అంతేకాని మీరు ఎందుకు అలా అలసిపోతారు అని రోజు తండ్రి పక్కన కూర్చుని మాట్లాడేటటువంటి ప్రేమ కలిగినటువంటి కొడుకు తన కడుపున పుడితే, అమ్మయ్యా ఆయనకి ఆసరా అయ్యాడు, పురుషుడు ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశాడు బిడ్డల్ని, ఆయనకి ఆసరా అయ్యే కొడుకుని కన్నాననుకొని పొంగిపోతుందట. హేరంబుడు అంటే ఎప్పుడూ శివుడి పక్కన కూర్చునే లక్షణం ఉంటుంది కాబట్టి వినాయకుడికి హేరంబుడు అని పేరు. అంత గొప్ప కొడుకుని కన్నానని పొంగిపోతుందంట అమ్మవారు. పెద్ద కొడుకు